భారతీయ ప్రాచీన విజ్ఞాన సంపదను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రధాని మోదీ. పురాతన గ్రంథాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. రేపు మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్డీఏ పాలనలో నార్త్ ఈస్ట్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు బీజేపీ నేతలు. భారతీయ ప్రాచీన చరిత్ర ఎంతో విలువైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జ్ఞాన భారత్ పోర్టల్ ఆవిష్కరించారు. మాన్యుస్క్రిప్ట్ డిజిటలైజేషన్ సంరక్షణకు ఈ పోర్టల్ దోహదపడుతుందని చెప్పారు. భారత మేధో సాంస్కృతిక వారసత్వానికి పురాతన లిఖిత ప్రతులు నిదర్శనమన్నారు. దాదాపు 80 భాషల్లో రాత ప్రతులు ఉన్నట్లు చెప్పారు. వాటిని డిజిటలైజేషన్ చేస్తున్నట్టు చెప్పారు పీఎం మోదీ. ప్రపంచంలోనే అత్యధిక చేతిరాత ప్రతులు భారత్లోనే ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. దాదాపు 1 కోటికి పైగా మాన్యుస్క్రిప్ట్స్ దేశంలో ఉన్నట్లు చెప్పారు. విదేశీ దాడులతో ఎంతో విలువైన లక్షలాది రాత ప్రతులు ధ్వంసమయ్యాయని తెలిపారు. మిగిలి ఉన్న వాటిలో మన పూర్వీకుల జ్ఞానం, సంకల్పం దాగి ఉందన్నారు మోదీ. साथियों, इतिहास के क्रूर थपेड़ों में लाखों मैन्युस्क्रिप्ट्स जला दी गई, लुप्त हो गई, लेकिन जो बची है वो इस बात की साक्षी है कि ज्ञान विज्ञान पठन पाठन के लिए हमारे पूर्वजों की निष्ठा कितनी गहरी थी, कितनी व्यापक थी. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శనివారం పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2024 మేలో 2 వర్గాల మధ్య ఘర్షణల తర్వాత తొలిసారి మణిపూర్కు వెళ్తున్నారు ప్రధాని. మణిపూర్తో పాటు మిజోరాం, అస్సోం, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో 13 నుంచి 15వ తేదీ వరకు పర్యటించనున్నారు. మణిపూర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 71,850 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు పీఎం. ఎన్డీఏ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పదంలో దూసుకెళ్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మిజోరాంలో రేపటి నుంచి రైల్వే కనెక్టివిటీ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. మిజోరాంలో రైల్వే నెట్వర్క్ విస్తరణలో బైరాబీ సైరాంగ్ ప్రాజెక్టు ముఖ్యమైనదని చెప్పారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో 45 సొరంగాలు, 45 వంతెనలు ఉన్నాయని తెలిపారు. మిజోరాం నుంచి ఢిల్లీ, కోల్కతాకు ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడపనున్నట్లు చెప్పారు వైష్ణవ్. Great joy that the railway connectivity to Mizoram will be inaugurated by Honorable Prime Minister tomorrow morning. The Bhairavi Sarang project is a very important project for connecting Mizoram with the railway network. This project has been constructed under great challenges. The terrain, the Himalayan geology is very complex. భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పరస్పర సమతుల్యతలతో కూడిన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో భారత్, EU మధ్య FTA అగ్రిమెంట్పై మాట్లాడారు. ప్రతి ఒప్పందంలో ఇచ్చిపుచ్చుకోవడం న్యాయంగా ఉండాలన్నారు గోయల్. Are looking forward to a very robust, fair, equitable, balanced, mutually beneficial, win-win partnership in terms of an enduring free trade agreement which will outlive all of us in this room, which will strengthen this relationship between Europe and India. భారత్ ఆర్థిక ప్రగతిని అడ్డుకోవడానికి అమెరికా భారీగా సుంకాలు విధించిందన్నారు RSS చీఫ్ మోహన్ భగవత్. ఇండియా దినదినాభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నట్లు చెప్పారు. నాగపూర్లో బ్రహ్మకుమారిస్ విశ్వశాంతి సరోవర్ ఫౌండేషన్ వేడుకల్లో పాల్గొన్న భగవత్ ఇండైరెక్ట్ గా అమెరికాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు బీజేపీ నేతలు. వికసిత్ భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు కాషాయ లీడర్లు.